ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దెర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. నిన్న మనం చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నారు. సినిమాలపైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు. అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట. ఆ మాట్లాడే తీరు, నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా? చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చేవాడు కదా గవర్నమెంట్కి. అదే అందరూ అంటారు కదా మాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టాను, నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళీ అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు ఆయన మీద అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్విషరే. నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్. ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు.